ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. క్రైస్తవులంగా పిలువబడేటువంటి మనందరం కూడా చాలా విరివిగా వినేటువంటి ఒక మాట ఏంటది? విశ్వాసం. మనం ఎవరం? విశ్వాసులం అని చెప్పి చాలా విరివిగా ఈ మాట గురించి మనం వింటా ఉంటాం. అయితే దాని గురించి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మనం విశ్వాసం అని పిలువబడుతున్నాం, మనకి విశ్వాసం ఉందని చెప్పి మనం అందరం చెప్పుకుంటున్నాం. అయితే దాని యొక్క అర్థం, దాని యొక్క భావం మనకి ఎంతవరకు తెలుసో ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఏంటి అసలు విశ్వాసం అంటే? మనకు అర్థమైనంత వరకు విశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్ముకోవడం మనకి తెలిసినటువంటిది విశ్వాసం. అదే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. క్రైస్తవులమైనటువంటి మనము నిరీక్షణ కలిగి ఉన్నామంట. ఆ నిరీక్షణకు కలిగి ఉన్నటువంటి నిజ స్వరూపం ఏదైతే మనకి కనబడటం లేదో, ఏదైతే మనకి కంటికి కనిపించట్లేదో దాని యొక్క నిజ స్వరూపం అంట. అంటే అది మన కంటికి కనబడకపోయినా కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఉందని నమ్ముతున్నాం. ఏదైతే మనం నమ్ముతున్నామో ఉందని చెప్పి దాని యొక్క నిజ స్వరూపమే మనం అనుకుంటున్నటువంటి విశ్వాసం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేని గురించి మనం అనుకుంటున్నాం? ఏది ఉందని అనుకుంటున్నాం? దేవుడు ఉన్నాడని, ఆయన రక్షణ దయచేవాడని మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ఏదైతే మనం నమ్ముతున్నామో అదే దాని యొక్క నిజ స్వరూపం ఏదైతే ఉందో, కనబడకుండా ఏదైతే ఉందో అదే విశ్వాసం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? కనిపించేటువంటి వాడా? దేవుడు కనిపించడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన కనిపించడు. ఆయన కనిపించకపోయినా మనం ఉన్నాడని చెప్పి గట్టిగా నమ్ముకొని దానికి ఒక రూపం పెట్టుకున్నాం, ఆయన దేవుడు అని చెప్పి. దేనికైతే మనం ఒక రూపం పెట్టుకొని అది కనబడకపోయినా ఉందని నమ్ముతున్నామో దాన్ని బైబిల్ ఏమని చెప్తుంది? విశ్వాసం అని చెప్తుంది. ఆయన దేవుడు అనేవాడు ఉన్నాడని, ఆయన మనకు రక్షణ దయచేసేవాడని మనం నమ్ముతున్నాం కదా. ఇదే విశ్వాసం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఎందుకు క్రైస్తవులమైనటువంటి మనం దేవుని ఎడల ఈ విశ్వాసాన్ని ఉంచాం? ఎందుకు ఉంచాం దేవుని ఎడల? రెండు విషయాల కోసం మనం దేవుని యందు విశ్వాసం ఉంచాం. ఆయన ఈ లోకంలో మనకేదో అప్పులు తీర్చేస్తాడని చెప్పి దేవుని యందు విశ్వాసం ఉంచలా. ఒకవేళ దేవుడు అప్పులు తీరుస్తాడని విశ్వాసం ఉంచితే అసలు మనం విశ్వాసమే కాదు, అది విశ్వాసమే కాదు. దేవుడు మనకి ఏదో గొప్ప కార్యం చేస్తాడని చెప్పి దేవుని యందు విశ్వాసం ఉంచలా. ఒకవేళ అతి రీతిగా దేవుని ఎడల విశ్వాసం ఉంచితే అది అసలు విశ్వాసమే కాదు. దేవుడు మనకు ఇల్లు కట్టి పెడతాడు, ఇల్లు లేదని చెప్పి నమ్ముకుంటే అది కూడా విశ్వాసం కాదు. మనకేదో బాగోలేదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన ఏదో బాగు చేస్తాడని నమ్ముకుంటే అది కూడా విశ్వాసం కాదు. ఎందుకు మరి క్రైస్తవులు అయినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకునేదంటే, రెండు విషయాల కోసం ఈ లోకంలో మనం యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఉన్నాడని నమ్ముకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏంటా రెండు విషయాలంటే, మొట్టమొదటిది మొదటి రాకడలో ఆయన రావటం ఎంత నిజమో ఎంత సత్యమో, రెండవ రాకడలో ఆయన కూడా మరలా తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు అనేది అంతే నిజం, అంతే సత్యం. దాని కొరకు మనం ఆయన నమ్ముకోవాలి. రెండోది ఆయన మనకు పరలోకం ఇస్తాడని చెప్పి మనం ఆయన్ని నమ్ముకోవాలి. రెండు విషయాలకి నమ్ముకోవాలి. ఎందుకు? ఆయన మనల్ని రక్షించి మనల్ని తీసుకువెళ్ళడానికి రెండవ రాకడలో మన కొరకు వస్తాడని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి. రెండో విషయం, ఆయన మనల్ని తీసుకొని వెళ్ళిపోయి ఆయన ఉండేటువంటి నివాస స్థలాన్ని, ఆయన వాగ్దానం చేసినటువంటి నివాస స్థలాన్ని, ఎల్లకాలము ఆయనతో ఉండేటువంటి భాగ్యాన్ని మనకిస్తానని ఏదైతే వాగ్దానం చేశాడో అది ఆయన నాకు తప్పక ఇస్తాడని దాని కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ రెండు కారణాలను బట్టి కాక మరి ఏ ఇతర కారణాన్ని బట్టి అయినా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే
విశ్వాసులని పిలవబడటం వ్యర్థం, మన విశ్వాసము వ్యర్థం, ఆయన నమ్ముకోవటం కూడా వ్యర్థమే. ఎప్పుడైతే ఈ రెండింటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని మిగతా విషయాల్లో కూడా ప్రభువా నేను వీటి మీద ఆధారపడట్లేదు, నీ మీద ఆధారపడుతున్నాను, ఇదిగో ఇవి కూడా నాకు కావాలి కదా, వీటి విషయంలో కూడా నేను నీ మీదే ఆధారపడుతున్నాను, నేను నీ బిడ్డను కదా, నాకు సహాయం చేయని ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటామో, ఈ రెండు విషయాలను బట్టి నమ్ముకొని దాని మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో అప్పుడు ఆయన రెండింటితో పాటు ఈ లోకంలో కావాల్సినటువంటి మిగతా వాటి అన్నిటిని కూడా మనకి దయచేస్తాడు. కాబట్టి విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. దేని కొరకు మన నిరీక్షణ? క్రైస్తవులమైనటువంటి నిరీక్షణ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు నిరీక్షణ, అంటే ఎదురు చూస్తున్నాం. రెండవది ఆయన ఇంకా ఇవ్వలేదు, ఇవ్వబోయేటువంటి దానికోసం మనందరం నిరీక్షణ కలిగి ఉన్నాం. దాన్ని వెనకున్నటువంటి నిజ స్వరూపమే ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం. కాబట్టి మనం ఆ రెండింటిని పొందుకోవడానికి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచుట వలన ఏ పనులు, ఏ మేళ్లు జరుగుతాయో విశ్వాసులకి, వారి ద్వారా దేవుడు ఎట్టి కార్యాలు చేశాడో మనందరం చూడగలం. అయితే దీనిని సింపుల్ గా 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఈ 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. ఇందులో మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏదొక రూపేణ దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేటువంటి వారుగా ఉంటారు. రెండవది విశ్వాసం ఉంచడం వల్ల కలిగేటువంటి మేలు. ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుందంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు దేవుడు దయచేశాడు. మూడవది దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా కలిగేటువంటి మూడవ మేలు ఏంటంటే ఓర్పును కలగజేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఉదాహరణలకి అనేకమైనటువంటివి చెప్పుకోవచ్చు. ఏంటంటే విశ్వాసం మొట్టమొదటిదిగా ఈ అధ్యాయంలో గొప్ప కార్యాలు చేసేలాగా చేస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం. దావీదు భక్తుడు గొల్యాతు మీదకి యుద్ధానికి దేవుని యందు విశ్వాసం ఉంచి వెళ్ళాడా, లేకపోతే నామకార్థంగా వెళ్ళిపోయాడా? దేవుడు కార్యం చేస్తాడని చెప్పి దేవుని యందు విశ్వాసం ఉంచి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు దావీదు గొల్యాతు మీదకి వెళ్ళడానికి ఏంటి కారణం అంటే ఏంటి? దేవుని యందు ఆయన పెట్టినటువంటి విశ్వాసమే. రెండవది విశ్వాసం మనకి దీవెనలు తెస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎవరెవరు దీవెనలు పొందుకున్నారు దేవుని యందు విశ్వాసం ఉంచి అంటే, మొట్టమొదటిగా అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఇదిగో నీకు కుమారుని అనుగ్రహిస్తానని చెప్పి. అయితే దాని కొరకు అబ్రహాం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మినటువంటి అబ్రహాము జీవితంలోనికి ఏమొచ్చింది? దీవెన వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా విశ్వాసం మనకి ఏం కలుగజేస్తుంది? ఓర్పును కలుగజేస్తుందని కూడా చెప్పుకున్నాం. ఈ 2 విషయాలు ఎవరిలో నెరవేరిని? అబ్రహాము జీవితంలో నెరవేరిని. అదేవిధంగా యోసేపు భక్తునికి దేవుడు ఒక కళను అనుగ్రహించాడు. ఏంటి ఆ కళ అంటే, ఆయనేమో నిలవబడి ఉన్నాడు, ఆయన చుట్టూ పనులు ఏమైపోయి ఉన్నాయి? సాగిలు పడిపోయి ఉన్నాయి. ఆ కళ నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది యోసేపుకి? సంవత్సరాల్లో వెయిట్ చేయడానికి ఎంతో ఓర్పు కావాలి. అయినప్పటికీ యోసేపు దాన్ని అంతటినీ ఓర్చుకున్నాడు. అన్నల చేత ఎంతో దూషింపబడ్డాడు, అన్నల చేత ద్వేషింపబడ్డాడు, అన్నల చేత అమ్మివేయబడ్డాడు. ఎక్కడో దూర దేశానికి బానిసగా వెళ్ళిపోయి అక్కడ కూడా మోసం చేయబడి అక్కడ కూడా జైలు పాలైపోయాడు. ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన దేవుని యందు సహనం కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. ఇదంతటికి మూల కారణం ఏంటని ఆలోచిస్తే దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసం. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కళని తప్పక నెరవేరుస్తాడని ఆయన దేవుని యందు ఓర్పు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసంతో ఓర్పు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన జీవితంలో ఆ కార్యం ఏమైంది? నెరవేరింది. 2 విషయాలు ఆ యోసేపులో కూడా నెరవేరినాయి. ఒకటి, విశ్వాసం ఇచ్చినటువంటి ఓర్పుతో ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. అదే విశ్వాసంతో ఆయనకి దేవుడు దీవెనలు దయచేశాడు. 2 నెరవేరినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు. నోవాహు దాదాపు 120 సంవత్సరాలు సహనంతో ఓర్పుతో ఎదురు చూశాడు దేవుడు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట కోసం. నోవాహు జీవితంలో కూడా ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసంతో.
అదే నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అదే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. ఆయన జీవితంలో కూడా 2 మేళ్ళు విశ్వాసం వలన కలిగేటువంటి 2 కూడా ఆయన జీవితంలో కూడా నెరవేరినట్లుగా మనం చూడగలం. ఈ భక్తుల జీవితాల్లో ఈ కార్యాలన్నీ నెరవేరడానికి ముఖ్య కారణం ఏమై ఉన్నది? విశ్వాసం. కాబట్టి ఆనాడు వారి జీవితాల్లో ఆ కార్యాలు జరిగినా అది విశ్వాసం వల్లనే. నేడు మన జీవితాల్లో వాటన్నిటిని పొందుకోవాలన్నా కానీ కావాల్సింది ఏంటి? విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసాన్ని మనం ఎలా పొందుకోగలం ఈ లోకంలో ఉన్నటువంటి మనం అని చెప్పి మనం గమనించినట్లయితే రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఎలా కలుగుతుందంట విశ్వాసం? వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. ఈ లోకంలో ఉన్నటువంటి మనకి విశ్వాసం కలగాలంటే మనం ఏం చేయాలి? ఏం వినాలి? అవి వినకూడదు. పిల్లలతో మాట్లాడుకుంటే ఆ మాటలు వినాలి మనం. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఆ మాటలు వినాలి మనం. ఫోన్ లో మాట్లాడుకుంటా ఆ మాటలు వినాలి మనం. అవి వింటే మనకు విశ్వాసం కలుగుతుంది, కానీ దేవుని మాటలు వింటే మనకు విశ్వాసం కలగదు. అవును కదా? కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట ఎవరిని గురించిన కలుగుతుంది? క్రీస్తుని గురించిన కలుగుతుంది. అంటే దేవుని యొక్క మాట వలన విశ్వాసం కలుగుతుందని చెప్పి ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. మనలో విశ్వాసం వృద్ధి చెందాలంటే, మనలో విశ్వాస స్థాయి పెరగాలంటే, మనం ఇంతకు ముందు ఉన్న విశ్వాస స్థాయి కంటే రాబో కాలానికి మన విశ్వాస స్థాయి పెరగాలంటే మనందరి జీవితాల్లో ఉండవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యం వినేటువంటిది మనలో ఉండాలి. దేవుని వాక్యం వినకుండా మనం విశ్వాసంలో ఎదుగుతాం అనుకుంటే మనం భ్రమే. దేవుని మాట ఒక్కటే మన జీవితాల్లో విశ్వాసాన్ని వృద్ధి చేయగలదు, కానీ మరి ఇంకా ఏది ఈ లోకంలో మనలో విశ్వాసాన్ని వృద్ధి కలుగజేయలేదు. కాబట్టి దేవుడి యొక్క మాట మనలో విశ్వాసం కలుగజేస్తుందని చెప్పి భక్తుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో 2:17, 13వ అధ్యాయం 9వ వచనం ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగల వాళ్ళు ఏం చేయాలంట? వినాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 1:19లో కూడా వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు వినుటకు ఏం చేయాలంట? వేగిరపడాలంట. లోకంలో మనం చూసుకున్నట్లయితే నేడు ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూసినట్లయితే ఎవరికి నోరు ఎక్కువ ఉంటే వాళ్ళే విన్ను, ఎవరి మాట లాస్ట్ లో ఉంటుందో వాళ్ళదే పై చేయి, వాళ్ళే విన్ను. అంతేగాని నోరు మూసుకొని ఉన్న వాళ్ళు విన్ను కాదు, వాళ్ళు గెలిచినట్టు కాదు. ఎవరైతే ఎక్కువ శబ్దంతో మాట్లాడతారో, ఎవరైతే ఎక్కువ మాటలు మాట్లాడతారో వాళ్ళే ఈ లోకంలో గెలిచినట్టు. అయితే దేవుని వాక్యం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఏంటంట? వినేటువంటి వాడు, దేవుడు చెవులు కలిగి చేసినటువంటి వాడు ఆయన ఆత్మ ద్వారా చెప్పేటువంటి సంగతులను ఏం చేయాలి? వినాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వినుటకు మనం వేగిరపడాలంటే, అంటే తొందర పడాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే లోకంలో పరిస్థితులు దీనికి చాలా భిన్నంగా ఉన్నాయి. ఏదో ఒకటి మాట్లాడి తమ యొక్క జ్ఞానాన్ని మేము జ్ఞానవంతులమని మనుషులకు తెలియజెప్పాలని చెప్పి మానవులు అనుకుంటున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు మాట్లాడడానికి ముందుండకు, నువ్వు వినటానికి ముందుండు. తొందరపడి మాట్లాడేటువంటి వాడు తన మూర్ఖత బయలుపరుచుకుంటాడు, తన మూర్ఖతను బయట పెట్టుకుంటాడని చెప్పి సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి విశ్వాస స్థాయిలో మనం ఎదగాలంటే, మనలో ఉన్నటువంటి విశ్వాసం పెరగాలంటే మనం ఏం చేయాలి? వినాలి. వినుటకు ముందుండాలి, మాట్లాడడానికి నిదానించాలి. మాట్లాడే విషయంలో మనం ఒక అడుగు వెనకే ఉండాలి, కానీ మనం ముందుండి మనం ఏదో నోరు గల్లావాళ్ళం అనిపించుకోవటం కాదు, మనం ఏదో గెలిచినట్టు ఈ లోకంలో ఉండటం కాదు, కానీ మనం మాట్లాడే విషయంలో చాలా తగ్గి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే వినే విషయంలో మనం ముందుండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. జ్ఞాని అయినటువంటి వాడు ఎక్కువగా విని విషయాన్ని గ్రహిస్తాడంట. అదే అజ్ఞాని తొందరపడి మాట్లాడి తన అజ్ఞానాన్ని బయలుపరుచుకుంటాడని చెప్పి సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. అయితే లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో
యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణమై ఆయన వెళుతా ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. ఇంటిలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఎవరెవరు? మార్త, మరియమ్మ. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చేసాడని చెప్పి మార్త వెళ్ళిపోయి ఆయనకి ఏదో చెయ్యాలి, ఆయనకి ఏదో చేసేద్దాం అని చెప్పి హడావుడి పడిపోతా ఉంది. అయితే మరియా మాత్రం యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం మాట్లాడతాడా, ఏ మాటల చేత ఆదరిస్తాడా, ఎటువంటి జీవవాక్కులను దయచేస్తాడా అని చెప్పి ఎక్కడ కూర్చుంది మరియా? యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలకు చెవియొగ్గి ఆయన మాటలు వింటా ఉందంట. చూసారా, ఎప్పుడైతే మనం దీనులుగా తగ్గించుకొని దేవుని యొక్క పాదాల చెంత చేరి నాతో మాట్లాడు ప్రభువా, నీవు నా కొరకు ఉద్దేశించినటువంటి సంగతులేంటి, నీవు నా కొరకు నీ సేవకుని ద్వారా ఏ మాటలు తెలియజేయడానికి నీవు ఉద్దేశించి ఉన్నావు, ఏ మాటల చేత నీవు నాకు ఆదరణ కలగజేయాలనుకున్నావు, ఏ మాటల చేత నన్ను ఉజ్జీవింపజేయాలనుకున్నావు, ఏ మాటల చేత నన్ను హెచ్చరించాలనుకుంటున్నావు, ఏ మాటల చేత నన్ను సరిచేయాలనుకుంటున్నావు, ఆ మాటలను నాకు అర్థం చేయించవా అని చెప్పి మనం కూడా మదివలే యేసుక్రీస్తు యొక్క పాదాల యొద్ద కూర్చోవాలి. అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, మన నోటిని తగ్గించుకొని మన చెవులను వెంటకు మనం సిద్ధం చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 33వ వచనంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనేటువంటి ఒక మనుషుడు ఉంటాడు. ఆ కొర్నేలికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఇదిగో నీవు పేతురుని పిలిపించుకొని ఆయన చెప్పేటువంటి మాటలు వినని చెప్పి దేవుడు సెలవిచ్చినప్పుడు ఆయన పేతురుకు కబురంపుతాడు, పేతురు గారు మీరు రావాలండి అని. ఆ పేతురు వచ్చిన తర్వాత ఆ పేతురు ఎందుకు నీవు నన్ను పిలిపించావు, ఆ విషయం చెప్పు అని చెప్పి అడిగినప్పుడు 10వ అధ్యాయం 33వ వచనంలో కొర్నేలి అంటాడు, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరమును, అంటే వారందరూ కూడి ఉన్నారంట. ఎవరెవరు ఉన్నారు అక్కడ? కొర్నేలి ఉన్నాడు, ఆయన ఇంటి వారు ఉన్నారు, ఆయన బంధువులందరూ కూడా అక్కడ కూడి ఉన్నారంట. దేని కొరకు కూడి ఉన్నారు? దేవుడైనటువంటి యెహోవా పేతురు భక్తుని ద్వారా ఏమేమి వారి కొరకు మాటలు సిద్ధపరిచి ఉంచాడో ఆ మాటలన్నీ కూడా వినడానికి కొర్నేలి ఆయన ఇంటి వారందరూ కూడా అక్కడ కూడి ఉన్నారంట. చూచారా, మనం కూడా దేవుని మాటలు వినడానికి కూడి ఉండాలి. దేవుడు మన కొరకు ఉద్దేశించినటువంటి సంగతులు వినడానికి ఆనాడు కొర్నేలి తన ఇంటి వారందరినీ సమకూర్చినట్లుగా మన ఒక్కరమే వచ్చి వినటం కాదు, కానీ మన ఇంటి వారందరినీ కూడా తీసుకొచ్చి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రతి ఇంటికి తాళం వేయబడాలి. తాళం వేయబడి కుటుంబాలుగా వచ్చి దేవుని యొక్క మాటల కొరకు మన అందరం కనిపెట్టుకొని ఉండాలి. నా కొరకు దేవుడు ఏ మాటలు సిద్ధపరిచి ఉంచాడో అని చెప్పి అటువంటి దీనత్వం కలిగినటువంటి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. అంతేగాని ఏముందిలే హాల్య చెప్పుకుంటారన్న నిర్లక్ష్యాన్ని దేవుని యొద్ద ప్రదర్శించకూడదు. దేవుని మాటలకు దొరుకున నాకు ఈ మాటలు అని చెప్పి కనిపెట్టుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటంటే, ఇదిగో అంత్యకాలమున అపాయకరమైన దినములు రావబోతున్నాయి. ఎంతటి అపాయకరమైన దినములు అంటే వాక్యం కూడా కరువు అయిపోయేటువంటి అపాయకరమైనటువంటి దినములు రాబోతా ఉన్నాయంట. అంటే ఈ వాక్యాన్ని మనం ఇంకా చదువుకునే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల క్రైస్తవులకు సంబంధించినటువంటి బైబిల్ తగలబెట్టేస్తున్నారు, ఆ బుక్స్ తగలబెట్టేస్తున్నారు. అవసరమైతే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాను కూడా బ్యాన్ చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఈ బైబిల్ అన్ని మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ వీటిని చాలా ఖర్చు పడి వీటిని ముద్రించి ఉచితంగా కొన్ని చోట్ల ఇస్తుంది, కొన్ని చోట్ల నామమాత్రపు ధరకి 100 రూపాయలకి ఈ బైబిల్ అనేవి అందిస్తా ఉంది. ఎందుకు ఇంత ప్రయాస అంటే అనేక మంది దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క మాటలను తెలుసుకొని తమ జీవితాలను మార్చుకొని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన రెండో రాకడ కొరకు ఎదురు చూచి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య రాజ్యమునకు అనేకులు వారసులు అవ్వాలని చెప్పే ఈ ప్రయాస అంతా. ఇటువంటి వాక్యం మనకి దొరికినప్పుడే మనం దాన్ని దొరుకున ఇటువంటి జీవపు ఓట అని చెప్పి మనందరం దాన్ని పొందుకోవాలి, దాన్ని ఆస్వాదించాలి. ఒక కఠినమైన మాట ఉంది ఏంటంటే బైబిల్ గ్రంథంలో ముత్యాలను ఎక్కడ వేయొద్దంట? పంది ముందు వేయకూడదంట. అంటే దేవుని వాక్యం దేనితో పోల్చబడింది?
ముత్యాలతో పోల్చబడింది. ఈ ముత్యాలను దేవుడు పందుల ముందు వేయొద్దని చెప్తున్నాడు. అంటే పందులు ఏం చేస్తాయి? ముత్యాలని తొక్కి వేస్తాయి, వాటిని పక్కకు త్రీసి వేస్తాయి. అంటే దేవుని వాక్యాన్ని పక్కకు నెట్టివేసేటువంటి వారందరూ కూడా పందులతో దేవుడు పోల్చాడు. అంటే వాటి విలువ, ఆ ముత్యం యొక్క విలువ పందులకి తెలియదు. అలాగే వాక్యం యొక్క విలువ తెలియనటువంటి వాడే దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేస్తారు. దేవుని వాక్యం యొక్క విలువ తెలియనటువంటి వాడే అనాలోచనగా ఉండి దేవుని మాటలను పోగొట్టుకుంటారు. దేవుని వాక్యం యొక్క విలువ తెలియనటువంటి వాడే ఇదిగో నిర్లక్ష్యంగా ఆ దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తా ఉంటారు. చాలా జాగ్రత్త. దేవుడికి మీరందరూ లెక్క చెప్పవలసినటువంటి వారు మనందరం కూడా. దేని విషయంలో? దేవుడు తన వాక్కును మన యొద్దకు పంపించినప్పుడు దానిని ముత్యాలను త్రొక్కివేసినట్లుగా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా త్రొక్కివేసేవాదిగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని తృణీకరించేవాదిగా ఉండకూడదు. ఇక్కడ నిలవబడినటువంటి వారు తమ సొంత మాటలు చెప్తే మీరు త్రొక్కివేసిన, దాన్ని తీసివేసిన దేవుడు మిమ్మల్ని లెక్కలోనికి తీసుకురాడు. కానీ ఇక్కడ నిలవబడినటువంటి వారు దేవుని యొక్క మాటలు, దేవుని ఉద్దేశాలను చెప్తున్నప్పుడు వాటిని త్రొక్కివేస్తే దేవుడు తప్పక మనందరినీ తీర్పులోనికి తీసుకొస్తాడు. కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినే విషయంలో ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని త్రోసివేసేవాదిగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని త్రొక్కివేసేవాదిగా ఉండకూడదు. దేవుని వాక్యం పట్ల, దేవుని మాటల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించేవాదిగా మనం ఎప్పుడు ఉండకూడదు. దొరకున ఇటువంటి భాగ్యం అని చెప్పి దేవుని వాక్యం వల్ల మనం ఉద్దేశాన్ని, మన యొక్క ఇష్టాన్ని దేవుని వాక్యం వల్ల మనందరం తెలియజేయవలసినటువంటి వారిగా ఉన్నాం. అంత్యకాలమున దేవుని వాక్యం దొరకదని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనందరం కూడా అలవర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యానికి చెవి యొగ్గేవాదిగా, దేవుని వాక్యానికి లోబడేవాదిగా, దేవుని మాటలను అంగీకరించేటువంటి మనస్సు కలిగినటువంటి వాదిగా మనందరం ఉండాలి. తద్వారా దేవుడు మనలో విశ్వాసాన్ని వృద్ధి చేస్తాడు. విశ్వాస స్థాయిని దినదినము మనలో పెంచుతాడు. ఆ విశ్వాస స్థాయి మనలో దినదినము పెరుగుట వలన, దాని వలన 3 రకాలైనటువంటి మేళ్ళు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మన ద్వారా లోకానికి దేవుడు అనేక అద్భుత కార్యాలను జరిగిస్తాడు. లేకపోతే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకే గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప మేలులను చేస్తాడు. లేకపోతే ఆ ఆశీర్వాదాలు పొందుకునే అంతటి వరకు యోసేపుకి ఓర్పును అనుగ్రహించినట్లు, అబ్రహాముకి ఓర్పును అనుగ్రహించినట్లు, దావీదు భక్తుడు రాజుగా చేయబడిన తర్వాత కూడా ఆయన ఎక్కడో కొండల్లో, అడవుల్లో తిరుగుతా ఉన్నాడు. 15 సంవత్సరాలు ఆయన కూడా ఓర్పుతో, సహనంతో కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ విశ్వాసం వలన దేవుడు మనకు కూడా ఓర్పును దయచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి విశ్వాసం మనలో వృద్ధి చెందాలంటే దేవుని వాక్యాన్ని వినేటువంటి వాదిగా ఉండాలి, వినుటకు వేగిరపడేవాదిగా ఉండాలి. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేసి ఆ విశ్వాసంలో ఉన్నటువంటి మీళ్ళందరికీ మనం పాత్రలుగా చేయనుగాక. ఆమేన్.